సారీ గైస్, ఫ్రైడే మా ఇంటి చుట్టూ గాలిలు ఎక్కువగా వీస్తున్నాయన్నమాట. దాని వలన వాయిస్ లోని ఆ నాయిస్ రిమూవ్ చేస్తున్నప్పుడు కొద్దిగా అనాయింగ్ గా సౌండ్ అంతా కూడా వినడానికి చండాలంగా ఉంది. సో ఎడిటింగ్ బాలేదు కాబట్టి వీడియోని తీసేసి రీ ఎడిట్ చేస్తున్నాను మీ గురించి క్లియర్ గా వినిపించడానికి, అర్థం కావడానికి. సో దానికి ముందుగా మీకు మాన్స్టర్స్ లో ఇప్పటిదాకా ఏం జరిగింది, టైం లైన్ మొత్తం తెలుసుకోవాలి. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ఫిల్మ్ చూసిన తర్వాత ఎండింగ్ మీద వచ్చే డౌట్స్, కొన్ని అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ గురించి క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక్క వీడియో సరిపోదు కదా. సో వాటి గురించి సపరేట్ వీడియోస్ మన ఛానల్లో పెట్టాను. మాన్స్టర్స్ ప్లేలిస్ట్ కూడా మన ఛానల్లో ఉంది. ఆ ప్లేలిస్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్ లోని అండ్ పిన్ చేసిన కామెంట్ లో పెడతాను. మీకు అన్ని డౌట్స్ కూడా ఆ ప్లేలిస్ట్ ద్వారా క్లారిఫై అయిపోతాయి గైస్. ముందుగా గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ లోని టైం లైన్ అనేది 2024 లోనే ఉంటుందన్నమాట. ఆ ఫిలిం తర్వాత 3 ఇయర్స్ ఈవెంట్స్ తర్వాత ఈ ఫిలిం స్టోరీ స్టార్ట్ అవుతుంది. అంటే ఈ ఫిలిం యొక్క ఇయర్ 2027. ఆ తర్వాత పాయింట్ ఏంటంటే, ఇక్కడ హాలో ఎర్త్ లో స్టార్టింగ్ సీన్ లోని కాంగ్ ఒక హంటింగ్ కి వెళ్ళి వస్తున్నట్టు చూపిస్తున్నారు. మీరు స్కల్ ఐలాండ్ లో అబ్జర్వ్ చేస్తే మొత్తం కాంగ్ దే పై చెయ్యి, కాకపోతే ఇక్కడ అంత డామినెంట్ గా ఉండడు. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన మరొక పాయింట్ ఏంటంటే, ఇక్కడ కొన్ని వాల్ డాగ్స్ ని కాంగ్ ట్రాప్ లోకి తీసుకువస్తాడు. ఈ వాల్ డాగ్స్ స్కల్ ఐలాండ్ నెట్ఫ్లిక్స్ సిరీస్ లో ఉన్న ఒక వాల్ డాగ్ కి బాగా సిమిలర్ గా ఉంటుంది. దాని అర్థం స్కల్ ఐలాండ్ పాసేజ్ కి ఈ హాలో ఎర్త్ కనెక్షన్ ఉన్న దానికి రిఫరెన్స్ లాగా. ఆ తర్వాత పాయింట్ టైటానియస్ డాగ్ యొక్క క్యామియో. యాక్చువల్ గా ఇక్కడ కాంగ్ యొక్క ఆహారాన్ని తీసుకున్న తను రివర్స్ అటాక్ చేయడం అనమాట. ఈ ఫిలిం స్టోరీ అంతా కూడా కాంగ్ సెంట్రిక్ గా ఉంటుంది కదా. సో ఈ స్టార్టింగ్ ఇంట్రో సీన్ బట్టి కాంగ్ క్యారెక్టర్ కొద్దిగా సాఫ్ట్ అయినట్టు, రిమైనింగ్ స్పీసెస్ తోటి తను కొద్దిగా ఈగోలెస్ బిహేవియర్ తోటి ఉంటున్నట్టు, అలానే తన ఫ్యామిలీ గురించి సెర్చ్ చేస్తున్నట్టు అండ్ హంటింగ్ గురించి కొన్ని ట్రాప్స్ కూడా ఫిక్స్ చేసినట్టు తన క్యారెక్టర్ లోని చాలా మార్పులు వస్తాయి. సో ఆ హంటింగ్ ట్రాప్ లో అయితే మాత్రం ఒక వార్ డాగ్ కింద పడుతుంది. అలా పడగానే ఒక అన్చార్టెడ్ ఏరియా అయితే మాత్రం డిటెక్ట్ అవుతుంది ఈ మోనార్క్ యొక్క అవుట్ పోస్ట్ లోని. ఈ హాలో ఎర్త్ లో కూడా కాంగ్ ని స్టడీ చేయడానికి ఒక మోనార్క్ అవుట్ పోస్ట్ ని పెట్టారు. ఆ ట్రాప్ నుండి వార్ డాగ్ బాగా కిందకి వెళ్లడం తోటి ఆ అండర్ గ్రౌండ్ లో ఉన్న సబ్టెరేనియన్ రీజన్ అన్చార్టెడ్ ఏరియా నుండి కొన్ని సిగ్నల్స్ మోనార్క్ అవుట్ పోస్ట్ కి, దాంతో పాటు జియాకి కూడా వస్తాయన్నమాట. ఈ సిగ్నల్స్ జియాకి రావడానికి కారణం తను కేవలం ఎవిల్ ట్రేబ్ అని మాత్రమే కాదు, ఈ ఈవీస్ నార్మల్ హ్యూమన్స్ చేయలేని పనులు కూడా చేస్తుంటారు, స్పెషల్ ఎబిలిటీస్ కూడా ఉంటున్నట్టు చెప్తారనమాట. కాకపోతే జియాకి అర్థం కాదు దాని గురించి. సో మొత్తానికి డాక్టర్ ఆండ్రూస్ కి కూడా అర్థం కాదు తన స్కూల్లో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది, సిగ్నల్స్ ఏంటో అర్థం కాక. సో మొత్తానికి తను బెర్నీని మీట్ అవుతుంది. మొదట్లో బెర్నీ అయితే మాత్రం నేను చేయను అంటాడు, ఎందుకంటే నేను చాలా కష్టపడి రీసెర్చ్ చేసి ఇస్తే మీ మోనార్క్ వాళ్ళు నాకు క్రెడిట్స్ కూడా ఇవ్వకుండా మొత్తం సొంతం చేసుకుంటారు అంటారు. కాకపోతే ఇక్కడ మాత్రం తను ఈసారి నువ్వు బాగా హెల్ప్ చేస్తే నీకు ఖచ్చితంగా ఏదో ఒక అడ్వాంటేజ్, ముఖ్యంగా హాలో ఎర్త్ కి వెళ్లే ఛాన్స్ కూడా రావచ్చు అని చెప్పి ఆశ పెడుతుంది. ఆ తర్వాత గాడ్జిల్లా ఓషన్ నుండి ఇటలీ వరకు స్కైలాని ఫాలో అవుతూ వెళ్తుంది అనమాట. దీనికి రిఫరెన్స్ ఏంటంటే, గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద 100 కామిక్స్ మీరు చదివినట్టయితే స్కైలా అయితే మాత్రం ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ని ఇండియా వరకు గాడ్జిల్లా తోటి వచ్చేలాగా చేయిస్తుంది అనమాట. ఆ తర్వాత తను ఇటలీకి వెళ్తే గాడ్జిల్లా ఇక్కడికి వచ్చి పోరాడుతుంది, మొత్తానికి స్కైలా అనేది చంపేస్తుంది. ఆ తర్వాత నోటీస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, కాంగ్ పూర్వీకులు అయితే మాత్రం హ్యూమన్స్ తో బాగా కమ్యూనికేట్ అయ్యేలాగా ఉంటారనమాట. సో ఇక్కడ కాంగ్ తన పన్ను పుచ్చిపోగానే హ్యూమన్స్ దగ్గరికే వచ్చాడు సర్ఫేస్ వరల్డ్ కి, ఎందుకంటే తన ఏజ్ కూడా అలా పెరుగుతుంది. అప్పుడు మోనార్క్ పిలిచిన ఈ వెటనరీ డాక్టర్ అయితే మాత్రం ఒక ట్రాపర్, ఇతనికి డాక్టర్ ఆండ్రూస్ కి కాలేజ్ లో రిలేషన్ కూడా ఉంటుంది. మొత్తానికి ఆ సిగ్నల్స్ ని డీకోడ్ చేసిన బెర్నీ అయితే మాత్రం డాక్టర్ ఆండ్రూస్ కి చెప్తాడు, కింద నుండి మనల్ని ఎవరో హెల్ప్ గురించి పిలుస్తున్నారు, అంటే ఎవరో హాలో ఎర్త్ నుండి సహాయాన్ని కోరుతున్నారని. ప్రీవియస్ గా చాలా పెద్ద థ్రెడ్స్ అయితే మాత్రం వచ్చినప్పుడు ఇలాంటి సిగ్నల్స్ వస్తుంటాయి. దాని అర్థం అవంతా కూడా ఇవి ట్రైబ్స్ సెండ్ చేసినట్టు కాదనమాట, ఎందుకంటే ఈ అన్చార్టెడ్ ఏరియా డిటెక్ట్ అయినప్పుడు నుండే ఈ సిగ్నల్స్ వస్తాయి. ఆ అండర్ గ్రౌండ్ ఏరియా డిటెక్ట్ అయినప్పుడు నుండే సిగ్నల్స్ వస్తాయి, అంతకు ముందు వచ్చినట్టు మనకి లేదు. ఆ సీన్ ద్వారా అంత క్లియర్ గా ఉందన్నమాట. మొత్తానికి ట్రాపర్ తో కలిసి హాలో ఎర్త్ కి వెళ్దాం అనుకుంటుంది అండ్ బెర్నీ కూడా వస్తానని చెప్పి పట్టుపడతాడు అనమాట. యాక్చువల్ గా హాలో ఎర్త్ లోని రీసెర్చ్ ఆపేమని గవర్నమెంట్ అయితే మాత్రం కొన్ని కండిషన్స్ పెడుతుంది, బట్ ఫాస్ట్ గా వెళ్ళొచ్చేస్తామని చెప్పి డాక్టర్ ఆండ్రూస్ చెప్తారు. దాంతో పాటు జియాని కూడా తీసుకువెళ్తారు, కాంగ్ తో కమ్యూనికేట్ అవ్వడానికి యూజ్ అవుతుందని. అలానే ఈ ఫిలిం లోని జియా గురించి చాలా మంది అబ్జర్వ్ చేయని ఒక సీన్ ఏంటంటే, జియా ఆ స్కల్ ఐలాండ్ నుండి ఏ విధంగా సర్వే అయింది, వాళ్ళందరూ ఏ విధంగా అంతరించిపోయారనే దాని గురించి డాక్టర్ ఆండ్రూస్ వీడియో చూస్తున్నట్టయితే మాత్రం ఫిలిం లో ఒక స్మాల్ సీన్ లో చూపిస్తారు. మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఆమె సిగ్నల్స్ గురించి చెక్ చేస్తున్నప్పుడు రూమ్ లో అయితే మాత్రం ఆ సీన్ చూపిస్తారు. అసలు యాక్చువల్ గా స్కల్ ఐలాండ్ డిస్ట్రాయ్ అవడానికి కారణం క్యామజోస్ కూడా ఒక రీజన్ అని చెప్పి డొమినియన్ కామిక్స్ లో ఉంది. క్యామజోస్ అప్కమింగ్ కాంగ్ ఫిల్మ్స్ లోని విలన్ గా వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు మరొక విలన్ యొక్క రిఫరెన్స్ ఏంటంటే, స్కైలాని ఫాలో అవుతూ ఇటలీకి వెళ్లిన గాడ్జిల్లా ముందుగా ఇండియాకి రావడానికి తమిళనాడులో ఒక పవర్ ప్లాంట్ లోని రియాక్టర్ ని పెట్టి వీళ్ళిద్దరిని డైవర్ట్ చేసేలాగా చేస్తాడు రేమండ్ మార్టిన్. అది మనం ప్రీక్వెల్ ద 100 కామిక్ స్టోరీలో చూసాం కదా. సో మొత్తానికి ఫిలిం లోని ఈవీ ట్రేబ్ మాత్రమే గాడ్జిల్లాకి సిగ్నల్స్ పంపిస్తున్నట్టు కాదు, కొద్దిగా ఆ రేమండ్ మార్టిన్ కూడా గాడ్జిల్లాని డైవర్ట్ చేసేలాగా ఆ రియాక్టర్ ని సెట్ చేసినట్టు లాంటి రిఫరెన్స్ కూడా ఫిలిం లో కొద్దిగా చూపించారు. ఆ నవల్ చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆ తర్వాత పాయింట్, గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ లోని ఏపెక్స్ సైబర్నాటిక్స్ ఒక హీ వెహికల్స్ ని హాలో ఎర్త్ లోకి వెళ్ళడానికి తయారు చేస్తారు కదా. ఇక్కడ మోనార్క్ ఆ టెక్నాలజీని కొద్దిగా అప్డేట్ చేసినట్టు, కొద్దిగా రీమోడలింగ్ లా కనిపిస్తుంది. ఎందుకంటే ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసే వెటసిన్ అనే ఒక బర్డ్స్ ని చూస్తారు కదా, సేమ్ అదే రూపంలోకి ఇక్కడ ఈ హీ వెహికల్ కూడా మారిపోవడం లాగా. హాలో ఎర్త్ కి వెళ్ళిన తర్వాత కాంగ్ తిన్నంగా వెళ్ళిపోతాడు, వీళ్ళు మోనార్క్ అవుట్ పోస్ట్ కి వస్తారు. ఇక్కడైతే మాత్రం ఆ అవుట్ పోస్ట్ ధ్వంసం చేసినట్టు కనిపిస్తుంది, ఒక ఏపీ డిస్ట్రాయ్ చేసినట్టు సింబల్ కూడా ఉంటుంది. స్కార్ కింగ్ అండ్ తన ఆర్మీ అంతా కూడా అండర్ గ్రౌండ్ లో ఇరుక్కుపోయారు కదా. ఈ ప్లేస్ కి ఎలా వచ్చారు, ఇంతవరకు రాలేదు కదా, మొదటిసారి ఎలా వచ్చారంటే ఆ అన్చార్టెడ్ ఏరియా
డిటెక్ట్ అయినప్పుడే ఆ హోల్ నుండి వీళ్ళు చాలా ఏప్స్ పైకి వచ్చేసి సో ఈ విధంగా సిగ్నల్స్ వస్తున్న ఈ అవుట్ పోస్ట్ కి వచ్చి డిస్ట్రాయ్ చేసి ఉండాలి. అంటే ఏప్ ఆర్మీ అయి ఉండాలి, స్కార్ కింగ్ కాదని నేను అనుకుంటున్నాను. పోతే ఆ అండర్ గ్రౌండ్ లోనే ఒక ప్లేస్ కి అయితే మాత్రం కాంగ్ తన యాక్స్ తీసుకొని కిందకి దూకుతాడు అనమాట. మొత్తం అంతా కూడా క్రిస్టల్స్ తోటి ఆ కేవ్ నుండి అయితే మాత్రం ముందుకు వెళ్తున్నప్పుడు ఒక సౌండ్స్ వినిపిస్తుంటాయి. ఈ అన్చార్టెడ్ ఏరియా నేమ్ సబ్టెరేనియన్ రీజన్ అని చెప్పి ఫిల్మ్ లో అప్పుడే మనకి చూపిస్తారు. అప్పుడే సుకోన్ చూస్తాడు, వెంటనే కొన్ని ఏప్స్ వచ్చి కాంగ్ మీదకి అటాక్ చేస్తాయి అనమాట. అందులో కొంతమంది డిఫీట్ చేసిన తర్వాత ఒక ఏప్ ని కాపాడదాం అనుకుంటాడు, ఎందుకంటే వాళ్ళ స్పీసెస్ లో కొంతమంది మిగిలేరు కదా అని చెప్పి. బట్ ఆ ఏప్ అయితే మాత్రం కాంగ్ ని మళ్ళీ చంపడానికి చూస్తుంది, మళ్ళీ తోసేస్తాడు అనమాట. సో మొత్తానికి అయితే మాత్రం ఈ స్పీసెస్ మిగిలిన వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవడానికి అయితే సుకోని తీసుకువెళ్ళమని చెప్తాడు. అయితే సుకో కాంగ్ ని మొదట్లో ఎందుకు నమ్మడంటే ఆ ప్లేస్ ఒక టెరిఫైయింగ్ ప్లేస్, అక్కడ నుండి ఎస్కేప్ అవుతున్నప్పుడే కాంగ్ సేవ్ చేశాడు సుకోని. కాకపోతే మళ్ళీ అక్కడికి తీసుకువెళ్ళమంటున్నాడు కాబట్టి ఇక్కడ నుండి ఎస్కేప్ అవ్వాలని ట్రాప్స్ ఫిక్స్ చేస్తుంది సుకో. బట్ ఆ ట్రాప్స్ ని ఆహారంగా మార్చుకుంటాడు కాంగ్. సుకోకు కూడా ఫుడ్ ఇచ్చిన తర్వాత కాంగ్ రిమైనడ్ ఏప్స్ లా కాదు కొద్దిగా మంచిగా అనే ఫీల్ సుకోకు వస్తుంది అనమాట. ఆ తర్వాత గాడ్జిల్లా ఒక న్యూక్లియర్ ఫెసిలిటీస్ దగ్గరికి వెళ్ళి మొత్తం రేడియేషన్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది, ఎందుకంటే రేడియేషన్ లెవెల్స్ పెరిగిపోతాయి క్లైమేట్ వలన. సో గాడ్జిల్లా అయితే మాత్రం పవర్ఫుల్ ఫైట్ కి ప్రిపేర్ అవడానికి ఈ సిగ్నల్స్ వలన అయితే మాత్రం హెవీగా రేడియేషన్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇంత రేడియేషన్ కూడా గాడ్జిల్లా సరిపోదన్నట్టు భావిస్తుంది అనమాట. అందువల్లనే టియమత్ ఉండే ఆ కేవ్ దగ్గరికి ఆర్టిక్ ఏరియా వైపు వెళ్తుంది, పక్క నుండి సబ్మెరైన్ కూడా వస్తుంది అనమాట. సో మొత్తానికి టియమత్ ని అయితే మాత్రం గాడ్జిల్లా చంపేస్తుంది, ఎందుకంటే తన కేవ్ నుండి అయితే మాత్రం ఎక్కువ పవర్ ని ఎక్కువ రేడియేషన్ ని అబ్జర్వ్ చేసుకుని తన ఫామ్ మొత్తం మారిపోయేలాగా పింక్ గా మారిపోతుంది. ఆ తర్వాత సీన్ లోని హాలో ఎర్త్ అయితే మాత్రం సడన్ గా ఆ హీ వెహికల్ ని డ్రైవ్ చేసిన మైకెల్ అయితే మాత్రం ఒక ట్రీ వుడ్ లాంటిది సడన్ గా తినేస్తుంది అనమాట. ఆ ట్రీ వుడ్ మనకి స్కల్ ఐలాండ్ లో కనిపించిన ద స్పోర్ మ్యాంటిస్ లాంటి వైబ్స్ ఇస్తున్నప్పటికీ ద స్పోర్ మ్యాంటిస్ అయితే కాకపోవచ్చు, ఎందుకంటే స్కల్ ఐలాండ్ లోని ఆ ద స్పోర్ మ్యాంటిస్ మీదకి అటాక్ చేస్తున్నా కూడా ఎవరికి హాని తలపెట్టినట్టు అది కామ్ గా వెళ్ళిపోతుంది తప్ప తిరిగి అటాక్ చేయదు. బట్ ఇక్కడ డైరెక్ట్ గా తినేస్తుంది, గన్ ఊసేస్తుంది. మొత్తానికి తప్పించుకుంటూ వెళ్తున్న వీళ్ళకి ఒక ఏన్షియంట్ సివిలైజేషన్ కనిపిస్తుంది అనమాట. హాలో ఎర్త్ లో పీపుల్స్ ఎగ్జిస్టెన్స్ ఏంటి, టెంపుల్స్ ఏంటి, దాంతో పాటు ఒక లేయర్ లా కనిపిస్తుంది. అప్పుడే వీళ్ళైతే మాత్రం ఒక ఏన్షియంట్ ఇవి ట్రైబ్ ని మీట్ అవుతారు. మాన్స్టర్స్ లో మెయిన్ డీటెయిల్, ఇవి ట్రైబ్ అనేది హాలో ఎర్త్ లో ఎప్పటిలో ఉంటున్న సివిలైజేషన్ గా మొదటిసారిగా రివీల్ చేశారనమాట. ఈ ఏన్షియంట్ ఇవి ట్రైబ్ మోత్రాని గాడ్జిల్లాని గాడ్స్ గా పూజిస్తారు. బట్ స్కల్ ఐలాండ్ లోకి వెళ్ళిపోయిన కొంతమంది ఇవి ట్రైబ్ అయితే మాత్రం కాంగ్ ని దేవుడిగా పూజిస్తారు. దానికి సంబంధించి మీకు కంప్లీట్ గా అర్థం కావాలంటే అసలు స్కార్ కింగ్ వల్ల వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు, ఈ ఏన్షియంట్ ఇవి ట్రైబ్ కి దాంతో పాటు ఆ స్కార్ కింగ్ హిస్టరీకి ఉన్న డీటెయిల్స్ గురించి సెపరేట్ వీడియోస్ అయితే చేశాను గైస్. ఒకప్పుడు ఏప్స్ అండ్ గాడ్జిల్లా స్పీసెస్ కలిసే ఉండేవన్నమాట హాలో ఎర్త్ కి సర్ఫేస్ వరల్డ్ కి. దాంతో పాటు వీళ్ళ మనుషులతో పాటే కలిసి ఉండేవి టైటన్స్ కూడా. బట్ ఎప్పుడైతే స్కార్ కింగ్ మొత్తాన్ని ఆక్రమిద్దామని అనుకుంటున్నాడో అప్పుడే ఏప్స్ కి గాడ్జిల్లా స్పీసెస్ కి మధ్యన గొడవలు స్టార్ట్ అవుతాయి అనమాట. సో అందులోని చాలా వరకు గాడ్జిల్లా ఫ్యామిలీకి వాళ్ళు చనిపోతుంటారు అండ్ కాంగ్ పేరెంట్స్ అయితే మాత్రం స్కల్ ఐలాండ్ లోకి వెళ్ళిపోతారు. అక్కడ కాంగ్ పీరియడ్ కాబట్టి కాంగ్ అవేం తెలియదు. మొత్తానికి ఆ ప్లేస్ లో అయితే మాత్రం స్కార్ కింగ్ చాలా మంది ఏప్స్ ని బానిసలుగా ఉంచిన చూసి కాంగ్ షాక్ అవుతాడు. ఒకరో ఇద్దరు అనుకుంటే ఇన్ని మంది ఉన్నారేంటని షాక్ అవుతాడు అనమాట. మొత్తానికి గాడ్జిల్లా ఈ ఏప్ ఆర్మీని స్కార్ కింగ్ పైకి రానివ్వకుండా బంధిస్తుంది. అలానే స్కార్ కింగ్ క్రూరత్వాన్ని చూసిన కాంగ్ అయితే మాత్రం ఫైటింగ్ కి తలబడతాడు. మొత్తానికి స్కార్ కింగ్ ఆల్మోస్ట్ ఓడిస్తాడు. బట్ స్కార్ కింగ్ అయితే మాత్రం తన దగ్గర ఉన్న క్రిస్టల్ తోటి షిమోని కంట్రోల్ నుండి బయటకు తీసుకొచ్చి కాంగ్ మీద అటాక్ చేస్తాడు. దాంతో కాంగ్ హ్యాండ్ కి డ్యామేజ్ అవుతుంది. సో పరిగెడతాడు, ఏప్స్ కూడా కొన్ని ఫాలో అవుతుంటాయి. బట్ ఇదివరకే కాంగ్ అయితే ఒక ట్రాప్ ని ఫిక్స్ చేశాడు కదా, ఆ ట్రాప్ లో ఈ ఏప్స్ పడేలాగా సుకో కూడా హెల్ప్ చేస్తుంది ఈ సీన్ లో. కాంగ్ ని చూసి ధైర్యాన్ని పెంచుకుంది, గుండెల్ని బాదుకుని ఒక రిఫరెన్స్ లాగా అనమాట. మొత్తానికి ఈ సబ్టెరేనియన్ రీజన్ లో ఉన్న ఇవి ట్రైబ్ దగ్గరికి సుకో కాంగ్ ని తీసుకువెళ్తుంది. సో అక్కడ వీలైతే మాత్రం కాంగ్ హ్యాండ్ కి డ్యామేజ్ అయినట్టు చూస్తారనమాట. సో ఇదివరకే మెగా గాడ్జిల్లా డిస్ట్రాయ్ అయిన తర్వాత ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ బీస్ట్ గ్లో ని తయారు చేస్తారు. ఆ బీస్ట్ గ్లో ఇప్పుడు కాంగ్ ఇస్తారు. దాంతో తన హ్యాండ్ ఇంకాస్త స్ట్రాంగ్ అవుతుంది. సో వాళ్ళు ఇద్దరు ప్లస్ ఆర్మీ ఉంది, ఒక్కడే మనం ఏం చేయలేం కాబట్టి మనకి హెల్ప్ కావాలని చెప్పి జియా చెప్తుంది. వెంటనే కాంగ్ అయితే మాత్రం ఈజిప్ట్ కి వెళ్లి గాడ్జిల్లాకి హెల్ప్ అడుగుతాడు. బట్ గాడ్జిల్లా అయితే మాత్రం ఆ ఏప్ స్పీసీస్ తో ఉన్న ఆ ఓల్డ్ హిస్టరీ తెలుసు, దాంతో పాటు కాంగ్ సర్ఫేస్ వరల్డ్ లో ఉండడం లేదు కాబట్టి కాంగ్ మీదకి అటాక్ చేస్తుంది. సో మొత్తానికి అప్పుడే జియా అయితే మాత్రం మోత్రాన్ని లేపుతుందనమాట. ఈ ఏన్షియంట్ ఇవి ట్రైబ్ వాళ్ళ ఆచారం ప్రకారం అయితే స్కల్ ఐలాండ్ కి సంబంధించిన ఒక నాయకుడే ఆ మోత్రాన్ని తిరిగి తీసుకురాగలడు. సో అదైతే మాత్రం ఇప్పుడు స్కల్ ఐలాండ్ లో మిగిలింది ఓన్లీ జియా. ఈ మోత్రాకి అంతం ఉండదు, ఆఫ్ స్ప్రింగ్ ద్వారా తన మెమరీ గానీ మొత్తం తన వెర్షన్స్ మారుస్తూ వస్తాయి అనమాట. సో మొత్తానికి గాడ్జిల్లా ఒకటి ఇచ్చి ఇక్కడైతే మాత్రం కాంగ్ అవసరం మనకి చాలా ఉందని అర్థమయ్యేలాగా చెప్తుంది. ఒక్క మోత్రా తప్ప ఎవరు కూడా గాడ్జిల్లా తోటి అంతగా కమ్యూనికేట్ అవ్వలేరు అనమాట. సో మొత్తానికి వీళ్ళిద్దరు కూడా కలిసిపోతారు. అయితే మోత్రాకి గాడ్జిల్లాకి ఉన్న రిలేషన్ గురించి కూడా మీకు సెపరేట్ గా చెప్పక్కర్లేదు అనుకుంటా, మీకు తెలిసే ఉంటుంది. సో మొత్తానికి అయితే మాత్రం వీళ్ళు హాలో ఎర్త్ కి వెళ్ళి అక్కడే వాళ్ళని ఆపాలనుకుంటారు అనమాట. సో మొత్తానికి ఈ సబ్టెరేనియన్ రీజన్ లోని కాంగ్ వస్తున్నప్పుడే స్కార్ కింగ్ ఒక ఏప్ అయితే అబ్జర్వ్ చేసి ఆ పోర్టల్ ని కూడా చూసి తన ఆర్మీ మొత్తాన్ని ఇక్కడికి తీసుకొచ్చేస్తాడు అనమాట. వెంటనే ట్రాప్ వెళ్ళి ఆ వెర్టిసిన్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసేలాంటి ఆ బిగ్ టైటన్స్ అయితే మాత్రం తీసుకొచ్చి ఈ ఏప్ ఆర్మీ మీద వదులుతాడు. కాసేపు వీళ్ళని డిస్ట్రాక్ట్ చేస్తాడు. ఈ లోపు పోర్టల్ నుండి గాడ్జిల్లా కాంగ్ కిందకి దిగి మొత్తానికి ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయ్యే లోపు కరెక్ట్ గా పిరమిడ్స్ కొలైడ్ అయ్యి గ్రావిటీ ఆగిపోతుంది అనమాట. హాలో ఎర్త్ లో ఈ ఏన్షియంట్ ఇవి ట్రైబ్ యాంటీ గ్రావిటేషనల్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేసి ఆ పోర్టల్స్ ఏ విధంగా కాపాడుతున్నారనే దాని గురించి అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ అని చెప్పి సెపరేట్ వీడియోలోని డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏ విధంగా అదంతా కూడా వర్క్ అవుతుందని దాని గురించి.
పోతే ఇక్కడ ఫైట్ లో అయితే మాత్రం గాడ్జిలాని షిమో ఆల్మోస్ట్ ఫ్రీజ్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. అయినప్పటికీ వెంటనే మోత్రా వచ్చి హెల్ప్ చేస్తుంది. మోత్రా కూడా కొద్దిగా పోర్టల్ సేవ్ చేసేలాగా ట్రై చేస్తుంది. బట్ ఈ యాంటీ గ్రావిటీ ఎఫెక్ట్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో వీళ్ళందరూ కూడా ఆ పోర్టల్ నుండి సర్ఫేస్ వరల్డ్ కి మొత్తానికి వెళ్ళిపోతారు. ఎప్పటి నుండో సర్ఫేస్ వరల్డ్ ని చూడాలి, ఆక్రమించుకోవాలి అనుకుంటున్న స్కార్ కింగ్ మొదటిసారిగా చూస్తాడు. బట్ సూర్యుడు వేరునైతే మాత్రం తట్టుకోలేడు. వెంటనే అక్కడున్న ఆ బీచ్ మొత్తం గడ్డగట్టేలా చేస్తాడు షిమోతోటి. దాంతోపాటు ఆ సూర్యుడు మొత్తం క్లౌడ్స్ అంతా కూడా గడ్డకట్టేలాగా చేయిస్తాడు. కాంగ్ కి కండబలంతో పాటు బుద్ధిబలం కూడా ఉంది కాబట్టి ఈ ఫైట్ లోని స్కార్ కింగ్ షిమోన్ ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నాడో అబ్జర్వ్ చేసి ఆ క్రిస్టల్ ని డిస్ట్రాయ్ చేద్దాం అనుకుంటాడు. సో ఎప్పుడైతే హాలో ఎర్త్ లో తన యాక్స్ వదిలేశాడు కదా, దాన్ని తీసుకొచ్చిన సుఖ అయితే ఆ క్రిస్టల్ ని 2 ముక్కలు చేస్తుంది. దాంతో షిమో అయితే స్కార్ కింగ్ కంట్రోల్ నుండి బయటకు వచ్చి స్కార్ కింగ్ ని ఫ్రీజ్ అయ్యేలాగా చేస్తుంది. సో మొత్తానికి ముగ్గురు కలిసిపోతారు అనమాట. ఇక్కడ మధ్యలో స్కార్ కింగ్ ని దెబ్బేస్తాడు అనమాట. మొత్తం గడ్డకట్టేలా చేయించి ముక్కలు చేస్తాడు. కాంగే మొత్తానికి స్కార్ కింగ్ ని అంతం చేస్తాడు. దాంతో పాటు గడ్డకట్టుకుపోయిన ఆ స్కై క్లౌడ్స్ మొత్తానికి కూడా గాడ్జిలా విడిపిస్తుంది అనమాట. గాడ్జిలా స్పీసెస్ కి షిమో స్పీసెస్ కి కూడా కొద్దిగా కనెక్షన్ ఉంది. ఈ ఏన్షియంట్ షిమోకి సంబంధించి సపరేట్ ఆరిజిన్ మన ఛానల్లో ఉంది గైస్, వీలైతే చూడండి. సో అందుకనే ఆ స్పైక్స్ అయితే మాత్రం గ్లో అవుతాయి అనమాట. బట్ ఫిల్మ్ క్లైమాక్స్ కి షిమో అయితే మాత్రం కాంగ్ తో కనెక్ట్ అవుతుంది, అంటే కాంగ్ తో కలిసి వెళ్ళిపోతుంది. ఆ ఎండింగ్ గురించి కూడా సపరేట్ వీడియో చేశాను. తర్వాత కాంగ్, షిమో, ఆ సుకో వాళ్ళ ఆర్మీ ఏ విధంగా ఉండబోతుందని చెప్పి అక్కడతో సినిమా అయితే ఎండ్ అయింది. సో మీకైతే ఫిల్మ్ లో ఈ అన్ని డీటెయిల్స్ గురించి కంప్లీట్ స్పూన్ ఫీడింగ్ ఫిల్మ్ లో అర్థం కాకపోయింది, ఈ వీడియో ద్వారా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.